ఓం శ్రీ గురుభ్యో నమః. భగవద్భక్తులందరికీ హృదయపూర్వక నమస్కారం. భగవద్గీత శ్లోకం యొక్క ఆంతర్యాన్ని తెలుసుకుందాం. అచ్ఛేద్యోయమదాహ్యోయం అక్లేద్యో శోషయేవచః నిత్య సర్వగతస్థానం అచలోయం సనాతనః. ఈ శరీరంలో దాగి ఉన్నటువంటి నిరాకార చైతన్యం ఏదైతే ఉందో ఆ చైతన్యమే ఆత్మ. దానిని తడపలేము, నీటితో తడపలేము, వాయువుతో బంధించలేము, అగ్నితో కాల్చలేము, మట్టిలో పూడ్చలేము, అంటే ఎండబెట్టలేము. ఏ విధంగా మనము ఆత్మని నశింపజేయలేము. అది ఆత్మ అచలమై, శాశ్వతమై, సనాతనమై ఉంది. అచలోయం సనాతన, నిత్య సర్వగత స్థానం. ఆత్మ ఈ దేహంలో ఉన్నటువంటి దానిని ఆత్మ అంటాము. అఖండంగా బ్రహ్మాండంగా వెలిగిపోతున్న దాన్ని మనం పరమాత్మ అంటాము. అంటే దేహంలో ఉన్న ఆత్మ, అఖండంగా వెలిగిపోతున్న ఆ పరమాత్మ రెండు ఒకటే. ఇది దేహంలో ఉన్నది ఒకటే, అఖండంగా ఉన్నది ఒకటే. నిత్య సర్వగత స్థానం. అన్ని జీవులలో, అన్ని స్థానాలలో, అంటే పృథ్వీలో, జలంలో, అగ్నిలో, వాయువులో, ఆకాశంలో, ఈ పంచభూతాలలో ప్రతి జీవిలో దాగి ఉంది ఆత్మతత్వం. ఈ పంచభూతాలకు ఆవల ఉన్నది, అధిష్టానమై ఉన్నది ఆత్మతత్వం. ఈ ఆత్మకు కూడా పరంగా అఖండంగా ఉన్నది, అచలమై ఉన్నది పరమాత్మతత్వం. కాబట్టి వీటిని మనం నశింపజేయలేము. అదే మనమై ఉన్నాము. ఆత్మే పరమాత్మే మనం ఉన్నాము. సర్వత్రా అదే నిండి నిబుడీకృతమై ఉంది, పూర్ణమై ఉంది. అందరికీ జై గురు.